హాయ్, మళ్ళీ వచ్చేస్తా. ఎందుకు వచ్చిందని అనుకోవద్దు. ఎందుకంటే మన పిల్లలండి, చిన్నపిల్లలు ఎప్పుడు కూడా మన తోబుట్టవలతోనైనా అంటే సిబ్లింగ్స్తోనైనా బయట పిల్లలతో ఆడుకునేటప్పుడు వాళ్ళు ఉన్నంతసేపు బాగానే ఉంటారు. తర్వాత ఎవరో ఒకరు ఏదో ఒకటి అనుకుంటా ఉంటే వాళ్ళు కొట్టుకోవడము, తిట్టుకోవడము, అరుచుకోవడము చేస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళని కొట్టేసి మన దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటారు. నేను వాళ్ళని కొట్టా, వాళ్ళని తిట్టిండు అంటే నువ్వు శభాష్ తండ్రి, సూపర్గా చెప్పావు, సూపర్గా కొట్టావు అని చెప్పేసి అంటా ఉంటే ఆ పిల్లోడు ఏం చేస్తాడు? మా మమ్మీను శభాష్ అన్నది కదా, నేను ఇంకా అట్లానే చేస్తా అని అంటూ ఉంటాడు కదా. కానీ మనం ఎప్పుడు అలా చేయొద్దండి. ఎందుకు అని చెప్పేసి అంటే పిల్లలకు వాడు తప్పు చేస్తే కూడా నువ్వు సూపర్గా చేసావు నాన్న, కీప్ ఇట్ అప్, గో అహెడ్ అని చెప్పేసి అంటా ఉంటే వాడు మా మమ్మీ నన్ను మెచ్చుకుంది, ఎవరేమనుకుంటే నాకేం అన్న ఆలోచనలు పిల్లవాడు వెళ్ళిపోతారు. కాబట్టి ఎప్పుడు అట్లా అనొద్దు మన పిల్లలని. అయితే నాన్న నువ్వు వాళ్ళని కొట్టావు కదా, నువ్వు వాళ్ళని తిట్టావు కదా, ఒక్కసారి విను నాన్న, నీకెక్కడ దెబ్బ తగిలితే నీకు నొప్పి పుట్టదా? అమ్మ నొప్పి నువ్వు అనవా? నీకు ఎవరైనా తిడితే నువ్వు హర్ట్ అవ్వవా నాన్న? అవుతావా లేదా? మరి నీలాగానే వాళ్ళు కూడా కదా బంగారం, మరి నువ్వెందుకు వాళ్ళని కొడతావు? సరే, తప్పు నీ వల్ల జరిగిండొచ్చు, వాళ్ళు చేసిండొచ్చు, కానీ ఒక్క నిమిషం నువ్వు ఆలోచిస్తే తప్పు నేను చేశానా, వాళ్ళు చేశారా అంటే వాళ్ళకి సారీ చెప్పేస్తారు. తప్పు నువ్వు చేసి నువ్వు సారీ చెప్పేసాయి, అక్కడికి మ్యాటర్ క్లోజ్ అయిపోయినట్టే కదా. దానికి నువ్వు కొట్టుడు, తిట్టుడు, మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి అన్నాడు అవసరమా నాన్న? ఎప్పుడు అలా చేయొద్దు నాన్న. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ తోటే లవ్ ఇంక్రీజ్ అవుతుంది. రెస్పెక్ట్ ఇవ్వకుండా మనం తిడుతూ కొడుతూ ఉంటే వాళ్ళు కూడా చీ అంటూ ఉంటారు. లాస్ట్కి ఎవరు నీతో ఆడుకోవడానికి అప్పుడు నువ్వేం చేస్తావు? ఒక్కడివే మిగిలిపోతావు. కరెక్ట్ అది కాదు కదా నాన్న. అలా మనం పిల్లలకి ఇలా అంటూ ఉంటే పిల్లవాడు వింటూ ఉంటాడు. కరెక్టే కదా, మా మమ్మీ నాకు ఇది చెప్పింది వాస్తవమే, నేను ఎందుకు అందరితో గొడవపడి బ్యాడ్ అనిపించుకోవాలి, గుడ్ అనిపించుకోవాలి అనే ఫీలింగ్ పిల్లవాడికి వస్తుందండి. దానివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? పెద్దగా అయ్యాక కూడా ఏ ప్రాబ్లం వచ్చినా వాడంతట వాడే సాల్వ్ చేసుకుంటాడు. ప్రతి ప్రాబ్లంకి వాడు అమ్మ ప్రాబ్లం వచ్చింది కదా అని వాడు భయపడిపోడు. అసలుకి ప్రతి ప్రాబ్లంని వాడు భుజాన్ని వేసుకొని తిరిగి వచ్చింది కదా నేను సాల్వ్ చేసుకుంటా అని చెప్పేసి అంటాడు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? ప్రతి ఇంట్లో హ్యాపీగా ఉంటారు, ప్రతి చైల్డ్ హ్యాపీగా అందరితో కలిసిమెలిసి ఉంటాడు.